హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. అండ్ అలానే మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగిందబ్బా. అయితే 13వ వారం చీఫ్ కంటెండర్స్ గా తేజ, రోహిణిలతో పాటు కన్నడ గ్రూప్ లో పృథ్వీ, విష్ణుప్రియ, యష్మిలు ఉన్నారు. వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు అనే బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చారు. రేస్ లో ఉన్న 5గురు రోప్లపై నిలబడి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఎవరు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. మధ్యలో బజర్ వచ్చినప్పుడు డైస్ ఆధారంగా నిలబడి ఉన్న వాళ్ళ డ్రమ్ ని పక్కకు తీసేస్తూ ఉంటాడు సంచాలక్. అప్పుడు వాళ్ళు వేలాడుతూనే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి గేమ్ నుంచి తప్పుకుంటారు. ఏ టాస్క్ అయినా కూడా సంచాలక్ గా ఎవరున్నా కూడా మిస్టేక్ అయితే తప్పకుండా చేస్తుంటారు. ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయమే, ఒకరిది తప్పంటే ఇంకొకరిది ఒప్పన్నట్లే. ఇలాంటి క్రిటికల్ కండిషన్ సంచాలక్దే. కానీ ఇలాంటి క్రిటికల్ కండిషన్ లో తన మెచ్యూర్డ్ మైండ్ తో చాకచక్యంగా సంచాలక్ గా వ్యవహరించి శబాష్ అనిపించుకున్నాడు గౌతమ్ కృష్ణ. ఎలాంటి ఫేవరెటిజం లేకుండా ముందే చీఫ్ కంటెండర్ గా ఉన్న వాళ్ళ పేర్లు రాసేసుకున్నాడు డైస్ మీద అన్నమాట. ఆ డైస్ ని విసిరాడు. దాంతో గేమ్ లో ఎలాంటి ఫేవరెటిజం లేకుండా లక్ పైనే నడిచిపోయింది. లేదంటే గౌతమ్ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోయింటే అతనికి ఇష్టం లేని వాళ్ళని గేమ్ నుంచి తొలగించాడని, ఫేవరెటిజం చూపించాడని ట్రోలింగ్ షురూ అయ్యేది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ముందే పసిగట్టిన గౌతమ్ చాలా చాకచక్యంగా వ్యవహరించి సంచాలక్ గా గేమ్ ని మలుపు తిప్పాడు. అంతకు ముందు గౌతమ్ సంచాలక్ అనగానే రే పృథ్వీ, ముందు నిన్నే తప్పిస్తాడు చూడరా అని యష్మి చెప్పింది. అయితే గౌతమ్ తీసుకున్న నెంబర్ గేమ్ నిర్ణయంతో వామ్మో వీడి బుర్ర మైండ్ బ్లాక్ అయిపోయిందంటూ యష్మి, పృథ్వీలు తలలు పట్టుకున్నారంటే నమ్మండి. గౌతమ్ గేమ్ ని ఎలా మలుపు తిప్పాడో అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ గౌతమ్ ని బుక్ చేయడానికి అతని సంచాలక్ గా పెట్టాడని నాకైతే అనిపిస్తుంది. అయితే ఏదైతేనేం ఈ వారం బిగ్ బాస్ ఫైనల్ మెగా చీఫ్ కంటెండర్ వచ్చేసి టేస్టీ తేజ అవ్వడం జరిగింది. ఫైనల్లీ తన కల కాస్త నెరవేరిందబ్బా. మరి ఎన్నో ప్రయత్నాల తర్వాత టేస్టీ తేజకి ఒక చిన్నపాటి అప్రిషియేషన్ దొరికిందని నాకు అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? టేస్టీ తేజ వెల్ డిజర్వింగ్ ఫర్ మెగా చీఫ్ అని మీరు అనుకున్నారా? అయితే కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ అలానే గౌతమ్ గేమ్ ప్లే ఎలా ఉన్నిందో కూడా చెప్పడం అస్సలు మర్చిపోవద్దే.